కిచ్చా సుదీప్ యాక్ట్ చేసిన మ్యాక్స్ సినిమా అయితే చూసాను మచ్చా. ఆల్రెడీ ఈ సినిమా కన్నడలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొట్టేసింది. ఇంకా ఈ రోజు మన తెలుగులో అయితే రిలీజ్ అయింది. నేనైతే తెలుగులో చూశాను. కిచ్చా సుదీప్ గారికి మన తెలుగులో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు కిచ్చా సుదీప్ ఫ్యాన్ అయితే కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమా ఎలా ఉందంటే, కిచ్చా సుదీప్ గారి మాస్ని చూసి చాలా రోజులైంది. ఈ సినిమాతో మరొకసారి తనలో ఉన్న మాస్ని చూపించారు. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే సినిమా స్క్రీన్ ప్లే స్టోరీ అనేది చాలా బాగుంది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే చాలా ఫాస్ట్గా పరిగెడుద్ది, ఎక్కడ లాగ్ లేకుండా స్క్రీన్ ప్లే పరిగెడుద్ది. ఈ పరుగులకి సెకండ్ హాఫ్ అనేది కొంచెం బ్రేకులు పడినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా ఈ ట్రైలర్లో చూసినప్పుడు మన సునీల్ గారు పవర్ఫుల్ వినడేమో అనుకున్నాం, కానీ అయితే సినిమా చూసాక చాలా వీక్గా ఉన్నారు. ట్రైలర్లోనే పవర్ఫుల్గా కనిపించారు తప్ప సినిమాలో మాత్రం విలన్స్ అన్న వాళ్ళు చాలా వీక్ ఉన్నారు. ఆ విలన్స్ కూడా స్ట్రాంగ్గా ఉంటే ఇంకా బాగుండేది. అయినా సినిమా బాగానే ఉంది. ఇంకా ఈ సినిమా చూసిన వాళ్ళకి మనకి ఖైదీ సినిమా అనేది కంపల్సరీగా గుర్తొస్తుంది. అయితే ఖైదీ స్టోరీకి దీనికి ఎలాంటి తేడా అయితే లేదు. అయితే కొన్ని ఫ్రేమ్స్ కావచ్చు, కొన్ని షార్ట్స్, ఇంకొన్ని సీన్స్ అయితే సేమ్ ఖైదీలాగా అనిపిస్తుంది. ఇంకో 2 సీన్లు అయితే మనకి విక్రమ్ సినిమానే గుర్తొస్తుంది. ఆల్మోస్ట్ ఈ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అయితే ఇన్స్పైర్ అయ్యి ఈ సినిమా తీసాడేమో. ఎందుకంటే మనకి సినిమా ఒక టోను అలానే ఉంటుంది. ఇంక ఈ సినిమాలో వరలక్ష్మి సత్కుమార్ గారి క్యారెక్టర్ కూడా బాగానే ఉంటుంది. మరి సూపర్గా ఉండదు, కానీ ఓకే అని చెప్పుకోవచ్చు. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇంకా ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అనేది చాలా బాగా తీశారు. ఇంక ఈ సినిమాలో కొన్ని ట్విస్టులు ఉంటాయి. ఆ ట్విస్టులు అయితే మనం ఆ ట్విస్టులకి చాలా బాగా కనెక్ట్ అవుతాము. బీజిఎం చాలా బాగుంటుంది. సాంగ్సే కొంచెం డల్ అయినా కానీ బీజిఎం మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఓవరాల్ చెప్పుకోవాలంటే ఈ వీకెండ్లో ఈ సినిమా చూడకుంటే డెఫినెట్గా వాచ్ చేయండి. సినిమా బాగుంది. నా రేటింగ్ అయితే 3/5.